ఈ నెల 19th డేన దుగ్గొండి మండలం లోపల లక్ష్మీపూర్ అనే గ్రామంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ పక్కన ఒక డెడ్ బాడీ ఉమెన్ ఏజ్ అబౌట్ 35 years ఉన్నదని చెప్పి సమాచారం వచ్చింది. దాని మీద వాళ్ళ ఫాదర్ వచ్చి కంప్లైంట్ పెట్టాడు. ఈమెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకుని పోయి మరి చంపారని చెప్పి ఆకుండేది. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ పాండవుల సురేష్ అని ఆ గ్రామస్తుడే ఈమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఆయనే ఈ పని చేసి ఉంటాడని చెప్పి వాళ్ళు అనుమానంతో కంప్లైంట్ ఇస్తే మేము అప్పుడు మర్డర్ కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత దుగ్గొండి సిఐ గారు, సాయిరమణ, ఎస్ఐ గారు అందరూ వీళ్ళు చాలా కష్టపడి ఈ కేసు పరిశోధన లోపల పురోగతిని సాధించారు. ఈ పాండవుల సురేష్ ఈ పని చేశాడనేది రుజువైంది. ఉన్నటువంటి సిడిఆర్లను మరియు ఆ సురేష్ అంతకు ముందు రోజు ఆమెను వరంగల్కి రావాలని సెల్ ఫోన్లో కాల్ చేసిన సమాచారం ఆధారంగా ఈ ఊపిలాగి వాటికి సంబంధించినటువంటి అన్ని ఈ సీసీ కెమెరాస్ పోటీ చేస్తూ మరియు నేరస్థలంలో లభించినటువంటి భౌతిక సాక్ష్యాధారాలను కూడా మేము రీకన్స్ట్రక్ట్ చేసినాము. నేరస్తుని ఒప్పుకోలు పంచనామా మీద అతను 5 years బ్యాక్ సుమలత యొక్క భర్త చనిపోయాడు అనారోగ్యంతో. ఆసరాగా తీసుకొని ఆమెతో పరిచయం పెంచుకొని చేదోడు వాదోడుగా ఉంటూ ఈ రోజున ఆమె తిరువాల్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పరచుకున్నాడని ఒక సెక్సువల్ జెలసీతోని నేను చెప్తే వినడం లేదు, ఇవ్వాలనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నది ఆలోచనతో సెక్సువల్ జెలసీతో ఒక పథకం ప్రకారంగా నేను చంపాలని నిర్ణయించుకొని వారు వరంగల్కి రమ్మని చెప్పి ఆమె కాల్ చేసి తన మోటార్ సైకిల్ మీద తీసుకొని వచ్చి ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఆమె 10 శారీరకం కలిసే నేపథ్యం పరిసరం వచ్చిన తర్వాత కత్తితోని గొంతు వచ్చి చంపి కెనాల్లో పడేస్తున్నాడు. ఈ రోజున ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నారు.